విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. పెళ్ళి అనేసరికి కావాలనే మొహం చాటేశాడు. మాధవి మాట విని నిజంగా ఈ పెళ్లి చేస్తే రేపు ఆ కుర్రాడు సరిగ్గా చూడకపోతే బాధపడేది మనమే కదా మేడం. అదే నిజమేననుకో. అయినా ఈ రోజుల్లో ప్రేమలు ఎక్కడున్నాయి మేడం? కట్నం ఎక్కువిస్తానంటే, అమెరికా పంపిస్తానంటే ఏ పిల్ల మెల్లో అయినా తాళి కట్టేస్తారు ఈ కుర్రాళ్ళు. అందరూ అలాగే ఉంటారనేం లేదు కాశీ. ఏమో మేడం, నా భయాలు నాకున్నాయి. మీరెలాగైనా మాధవికి నచ్చ చెప్పండి. అవతల మంచి సంబంధం తప్పిపోతుందేమోనని బాధగా ఉంది. సరేలే, ఈ విషయం నేనే మాధవితో మాట్లాడతానులే. ఆ పని చేయండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. రామాధవి, నువ్వేదో పని మీద వచ్చినట్టున్నావు. అవును మేడం, ఇది మీరు మాకు అప్పచెప్పిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫైల్ మీకు ఇద్దామని వచ్చాను. కూర్చో. వెరీ గుడ్, చాలా బాగా వర్కౌట్ చేశావు. థ్యాంక్ యూ మేడం. మనం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే ఆలోచనలో ఉన్నాం. దీపక్ ఆ పనిలోనే ఉన్నాడు. ఇది చూశాక నిన్ను కూడా ఆ వర్క్లో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. నేను దీపక్తో మాట్లాడతాను, నువ్వు కూడా ఆ వర్క్కి అటెండ్ అవుతూ ఉండు. అలాగే మేడం. ఇవన్నీ ఎలా ఉంచు కానీ మీ పెళ్లి విషయం సుందర్తో మాట్లాడావా? అది మాట్లాడడానికి ఇంటికొస్తానన్నాడు మేడం, కానీ రాలేదు. ఏదో ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళిపోయాడు. నిజంగా ఆఫీసు పని మీద వెళితే పర్వాలేదు, కానీ ఈ పెళ్లి తప్పించుకోవడానికి అలా నాటకం ఆడుతున్నాడని మీ తాతయ్య అంటున్నాడు. అదేం లేదు మేడం, అయినా సుందర్కి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? అలాగైతే పర్వాలేదు, నీకతని మీద నమ్మకం ఉంది కదా. ఉంది మేడం. కానీ మొన్న ఇంటికొస్తానని రాకపోవడంతో మీ తాతయ్య బాగా డిసప్పాయింట్ అయినట్టున్నాడు. సుందర్ మీద అసలు నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నాడు. తను చూసిన సంబంధాన్ని చేసుకోలేదని తాతయ్యకి నా మీద కోపం మేడం, అందుకే అలా అంటున్నాడు. మీ తాతయ్యకి ఎవరి మీద నా కోపం ఉండొచ్చేమో కానీ నీ మీద అస్సలు ఉండదు మాధవి. మీ తాతయ్యకి నువ్వంటే ప్రాణం, అందుకేగా నిన్ను అమెరికా కూడా వెళ్ళనీయలేదు. పిల్లలు ప్రేమలో పడి ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకొని బాధపడతారేమోనని భయం తప్ప పెద్దవాళ్ళకి పిల్లల మీద కోపం ఉండదు. వాళ్ళేం చెప్పినా పిల్లల సుఖం కోసమే చెప్తారు. అందుచేత నువ్వోసారి సుందర్ ఆఫీస్కి వెళ్ళి అతనొచ్చాడో లేదో కనుక్కొని మీ పెళ్లి విషయం మరోసారి మాట్లాడు. అలాగే మీ ఇంటికొచ్చి మీ తాతయ్యతో అన్ని విషయాలు మాట్లాడమను. దాంతో మీ తాతయ్య అనుమానాలు తీరిపోతాయి, మీ పెళ్లి జరిగిపోతుంది. మీ తాతయ్య కూడా సంతోషిస్తాడమ్మా. అలాగే మేడం, ఇవాళ వెళ్ళి కలిసొస్తాను. మరి నేను వెళ్ళొస్తాను మేడం. మంచిదమ్మా, వెళ్ళిరా. సుందర్ గారు లేరా అండి? ముంబై వెళ్ళారండి. ఇంకా రాలేదా? లేదు, ఎప్పుడొస్తారు? ఇవాళ రేపు వచ్చేస్తారు. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? మా ఆఫీస్ నెంబర్ ఉంది, కానీ అతను ఆఫీస్లో దొరికే అవకాశం లేదు. సర్లేండి, వస్తాను. అలాగే. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నీ పేరేమిటి? మాధవి. ఎవరి కోసం వచ్చావు? సుందర్ కోసం. సుందర్ లేడు, ముంబై వెళ్ళాడు. తెలుసు మేడం, వచ్చాడో లేదో కనుక్కుందామని వచ్చాను. అలాగా? ఏమన్నా పర్సనల్ పనా? అవును మేడం. సుందర్ మీ రిలేటివా? కాదు మేడం. ఫ్రెండా? అవును మేడం. మామూలు ఫ్రెండా, బాయ్ ఫ్రెండా?
ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. వెరీ గుడ్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. యువర్ సెలెక్షన్ ఇస్ గుడ్. సుందర్ చాలా మంచివాడు, నమ్మకస్తుడు, వర్క్లో సిన్సియారిటీ, డెడికేషన్ ఉన్నవాడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. అలాంటి వాడిని ప్రేమించావంటే నిజంగా అదృష్టవంతురాలివే. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా తాతయ్య ఉన్నారు మేడం. ఏం చేస్తుంటారు? లక్ష్మీదేవి గారి కంపెనీలో పనిచేస్తారు. లక్ష్మీదేవి కంపెనీలోనా? ఏం చేస్తారు? టెక్నికల్ సైడా, అడ్మినిస్ట్రేషన్ సైడా? కాదు మేడం, కార్ డ్రైవర్. ఐ సీ. నువ్వు అక్కడే పనిచేస్తున్నావు అనుకుంటాను. అవును మేడం. సుందర్ బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం ఉంది. అతను కావాలనుకుంటే చాలా మంచి సంబంధాలు వస్తాయి. అయినా ఓ కార్ డ్రైవర్ మనవరాల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడంటే నిజంగా గొప్ప విషయమే. సుందర్ అమెరికా వెళ్దాం అనుకున్నాడు, కానీ ఓ ఫ్రెండ్ కోసం మానుకున్నానని చెప్పాడు. ఆ ఫ్రెండ్వి నువ్వేనన్నమాట. అవును మేడం. ఇద్దరం కలిసే వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ వద్దనుకొని మానేశాం. పెళ్లి కాకుండానే ఒకరి కోసం ఒకరు అంత త్యాగం చేశారంటే మీది మామూలు ప్రేమ కాదు, అమర ప్రేమ అన్నమాట. వెరీ గుడ్. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో, ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. అంత గొప్ప ప్రేమికులు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మరి నేను వెళ్తాను. సారీ, నువ్వేదో అర్జెంట్ పని మీద వెళ్తుంటే అనవసరంగా ఆపి డిస్టర్బ్ చేసినట్టున్నాను. అదేం లేదు మేడం, వస్తాను. మంచిది. నమస్కారం పరమేశ్వర. రా అండాళ్ళు. ఏంటి ఇంత లేటు? ఏం చెప్పమంటారు పరమేశ్వర? ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు, బట్టల షాపులు, నగల షాపులు కిటకిటలాడిపోతున్నాయి. ఏం పెళ్లిళ్ళో ఏమిటో. ఏదో మొక్కుబడిగా పిలుస్తారు, వెళ్ళాలి. కారుకి పెట్రోలు 200-300 పెట్టి గిఫ్ట్ కొనడం, వాళ్ళు పెట్టే ముష్టి 30 రూపాయల భోజనం తిని రావడం. ఏ పెళ్లికి వెళ్ళినా చేతి చవర వదలడమే తప్ప ప్రయోజనమేం లేదు పరమేశ్వర. అలా అనుకునేదానివి వెళ్ళడం మానేయచ్చుగా. అమ్మో, మానేస్తే ఎలా పరమేశ్వర? పెళ్లిలో ఎవరు ఏ చీర కట్టుకున్నారో, ఏ నగలు పెట్టుకొచ్చారో తెలియద్దు. కట్నాలు కానుకలు ఏమిచ్చారో, ఆడపడుచు లాంఛనాలు ఇచ్చారో లేదో, ఇచ్చి పుచ్చుకోవడాల దగ్గర, మర్యాదల దగ్గర, భోజనాల దగ్గర ఏ గొడవలు జరిగాయో తెలియద్దు. వెళ్ళకపోతే ఇవన్నీ మిస్ అయిపోతాం కదా పరమేశ్వర. ఏదో తెలిసిన వాళ్ళ పెళ్లిళ్ళన్నీ అయిపోయాయి అనుకుంటే ఇప్పుడు ఈ లక్ష్మీదేవి పెళ్ళొకటి. ఎంతైనా క్లబ్ మెంబరు, వెళ్ళక తప్పదు కదా పరమేశ్వర. ఇంతకీ ఆ పెళ్లి జరుగుతుందంటావా? అవతల శుభలేఖలు కూడా అచ్చైపోతూ ఉంటే ఇంకా ఈ అనుమానం ఏమిటి పరమేశ్వర? పెళ్లి జరక్క తప్పదు, మనం వెళ్ళక తప్పదు. అయినా మేం వెళ్ళకపోయినా పర్వాలేదు గాని మాజీ మొగుడు కాబోయే సవతి, ఆ పెళ్లికి మీరు వెళ్ళకపోతే ఎలా? మీ పెళ్లి జ్ఞాపకాలు తలుచుకుందుకైనా వెళ్ళాలి కదా. ఇంతకీ లక్ష్మీదేవి గారి పెళ్లికి ఏ చీర కట్టుకుంటారు, ఏ నగలు పెట్టుకుంటారు? అయినా మీరేమీ లక్ష్మీదేవిలా పెళ్లి కూతురు కాదుగా, పట్టు చీర కట్టుకురావడానికి ఏది కట్టుకున్నా సరిపోతుంది. ఏదో పిలిచారని వెళ్ళడమే గాని మిమ్మల్ని నన్ను అక్కడెవరు పట్టించుకుంటారు? అయినా భర్త పెళ్లికి భార్య వెళ్ళడం సినిమాల్లో చూడడమే గాని బయట చూడడం ఇదే మొదటిసారి. ఆండాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగదు. ఈ మాట వాళ్ళ పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి అంటున్నారు. ఆ పెళ్లి ఆపడం మీ వల్ల కాదు. ఆ పెళ్లి జరగకుండా ఎలా చక్రం అడ్డు వేస్తానో నువ్వే చూస్తావుగా. అసలు మీ చేతిలో చక్రం ఉంటేగా అడ్డేయడానికి. ఉందా అండాళ్ళు? మాధవి పెళ్లికి లక్ష్మీదేవి పెళ్లికి ముడి పెడతాను. దాంతో లక్ష్మీదేవి పెళ్లి ఆగిపోతుంది. తుంటి మీద కొడితే పళ్ళు రాలాయని మాధవ పెళ్లికి లక్ష్మీదేవి పెళ్లికి సంబంధం ఏమిటి? ఉందా అండాళ్ళు? అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాలేదనే కదా చెప్పమని అడుగుతున్నాను. లక్ష్మీదేవి సంగతి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి అండాళ్ళు? మంచితనం, మానవత్వం లక్ష్మీదేవి సొంతం. పని మనుషుల్ని కూడా సొంత మనుషులాగా చూసే మంచి మనసుంది. వాళ్ళ కష్టం వస్తే ముందు తనే పడిచేస్తుంది. వాళ్ళ కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తుంది. అంతటి త్యాగమూర్తి సెంటిమెంటల్ ఫూల్. ఈ రకంగానైనా ఆవిడ మెచ్చుకున్నారు. సంతోషం పరమేశ్వర. ఇంతకీ విషయం ఏమిటో చెప్పండి. మాధవి లవర్ సుందర్ నా దగ్గర పనిచేస్తున్నాడు. అతన్ని ట్రాప్ చేస్తాను. లక్ష్మీదేవి పెళ్లి ఆగితేనే మన పెళ్ళని సుందర్ చేత మాధవికి చెప్పిస్తాను. మాధవి వెళ్ళి ఆ విషయం కాశీకి చెప్తుంది. కాశీ వెళ్ళి మీ పెళ్లి వల్ల నా మనవరాల పెళ్లి ఆగిపోతుందని లక్ష్మీదేవి దగ్గర మొత్తుకుంటాడు. లక్ష్మీదేవి మనసు ఐస్ క్రీంలా కరిగిపోతుంది. పనివాళ్ల ఆనందమే నా ఆనందమని తన పెళ్లి త్యాగం చేసి మాధవి పెళ్లి దగ్గరుండి చేయిస్తుంది. ఇది ప్లాన్. ఎలా ఉంది? అమ్మో, మీ బుర్ర ఆలోచనల పుట్ట పరమేశ్వర. చెట్టు మీద కాయని సముద్రంలోని ఉప్పుని కలిపినట్టు
ఆ పెళ్ళికి ఈ పెళ్ళికి ఏ లింక్ పెట్టారు పరమేశ్వర? అంటే మీ ప్లాన్ సక్సెస్ అయితే లక్ష్మీదేవి పెళ్లి లేనట్టే. లేనట్టే కాదు, లేదు, ఎప్పటికీ ఉండదు. అంత పకడ్బందీగా ప్లాన్ చేశాను. ముందా సుందరగాన్ని ఎలా ట్రాప్ చేస్తానో చూడు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదని ఓ యువతి ఆత్మహత్య. అపార్ట్మెంట్ పైనుంచి దూకి ప్రేమికుల ఆత్మహత్య. కన్నవారు కాదన్నారని ప్రాణాలు తీసుకున్న ప్రేమికులు. దీపక్, పేపర్లో వేరే వార్తలే లేవా చదవడానికి? నన్నేం చేయమంటావమ్మా? పేజీకో ఆత్మహత్య చొప్పున 12 ఆత్మహత్యల గురించి రాశారు. కొన్నాళ్లకి ఆత్మహత్యల ప్రత్యేక సంచిక అని పేపర్తో పాటు ఓ అనుబంధం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ప్రేమికులేంటో ఈ ఆత్మహత్యలేమిటో నాకేమీ అర్థం కావటం లేదు. ప్రేమకి ఆత్మహత్య పరిష్కారం అమ్మా? నువ్వెందుకమ్మా కంగారు పడతావు? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఒక్క ప్రేమికులనే ఉంది దీపక్. అప్పుల బాధ పడలేక ఆత్మహత్య, ఆకలి బాధ భరించలేక ఆత్మహత్య, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఎంసెట్లో ర్యాంకులు రాకపోతే ఆత్మహత్య. ఇలా ఒకటా రెండా? ప్రతి సమస్యకి ఆత్మహత్య పరిష్కారం అయిపోయింది. అయినా సమస్య లేనిది ఎవరికి? ఎవరి స్థాయిలో వాళ్ళకి ఏవో సమస్యలు ఉండనే ఉంటాయి. వాటన్నిటికీ ఆత్మహత్య పరిష్కారం అనుకుంటే ఇంకా ఈ భూమి మీద మనుషులనే వాళ్లే ఉండరు. అవన్నీ అలా ఉంచమ్మా. ప్రేమకి ఆత్మహత్యలకి మాత్రం ఏదో సంబంధం ఉందనుకుంటాను. ప్రేమించి పెళ్లి చేసుకోలేని కేసులు, అవసరం కోసం ప్రేమించి ఆ తరువాత వదిలించుకోవడానికి ఆ అమ్మాయిని హత్య చేసి అది ఆత్మహత్య నిరూపించడానికి ట్రై చేసే కేసులు, ఇలా చాలా మ్యాటర్ దొరుకుతుంది. ప్రేమలు ఆత్మహత్యలు అనే టాపిక్ మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తే ఈజీగా డాక్టరేట్ కొట్టేయచ్చు. కంప్యూటర్ సెంటర్ల లాగా వీధికి ఒకటి చొప్పున సూసైడ్ కౌన్సిలింగ్ సెంటర్లు పెడితేనే గాని ఈ ఆత్మహత్యలు ఆగేట్టు లేవు. అయినా ప్రేమికులకు ఏదో శాపం ఉందమ్మా. పెళ్లి చేసుకుందాం అనేసరికి ఎవరో ఒకరు అడ్డుపడిపోతుంటారు. నిజమే దీపక్, కొందరు కావాలనే అడ్డుపడతారు, కొందరికి పరిస్థితులే అడ్డుపడతాయి. మాధవి, మాధవి! అమ్మమ్మ వస్తున్నాను. ఇదిగోనమ్మా టిఫిన్ బాక్స్. హలో హలో మాధవి. హలో, ఎవరు? నేను మాధవి, సుందర్ని. సుందరవో బందరవో నాకనవసరం. ఎందుకు ఫోన్ చేశావు? అదేంటి మాధవి, నన్ను గుర్తుపట్టలేదా? నేను సుందర్ని, నీ సుందర్ని. అలాగా, ముంబై వెళ్ళావంటే మాఫియా గ్యాంగ్లో కలిసిపోయావనుకున్నాను. అప్పుడే ఎందుకు వచ్చేసావు? కాస్త సెటిల్ అయ్యాక రాలేకపోయావా? అదా సంగతి. ఇప్పటికి పాయింట్ అర్థమైంది. చెప్పకుండా వెళ్ళిపోయినగా కోపం. ఏం చేయమంటావు? మేడం గారు సడన్ గా ప్రోగ్రాం పెట్టారు. అప్పటికి పర్సనల్ పని ఉంది మేడం అని చెప్పాను, వినిపించుకోలేదు. పర్సనల్ పనులే ముఖ్యం అనుకుంటే ఉద్యోగం మానేసి అవే చూసుకొని వార్నింగ్ ఇచ్చారు. దాంతో భయపడిపోయి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఓకే సార్, ఆఫీస్ పనులు కూడా ముఖ్యమే, కాదనడం లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనేగా గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. ఆ విషయం కూడా గుర్తులేదనుకుంటా నీకు. సారీ మాధవి, ఫోన్ చేసే టైం కూడా దొరకలేదు. ముంబై వెళ్ళాక తీరిగ్గా చేద్దాం అనుకున్నాను. అక్కడ ఫుల్ బిజీ, అసలు టైం దొరకలేదు. ఈ విషయం చెప్పడానికి నా ఫోన్ చేశావు, ఇంకా పెట్టేయ్. మరీ అంత కోపమైతే ఎలా మాధవి? నేనేమైపోతానో చెప్పు. అక్కడికి వెళ్ళానే గాని ప్రతి క్షణం నీ గురించి ఆలోచనే. నేను రాలేదని నువ్వేమనుకుంటావని భయపడుతూనే ఉన్నాను. అంత లేదు గాని మరో మాట చెప్పు. నిజం మాధవి, నన్ను అర్థం చేసుకో. నేను అర్థం చేసుకున్నాను బాబు, కానీ మా తాతయ్య నిన్ను అర్థం చేసుకోలేదు. ప్రేమ దోమాని నీ చుట్టూ తిరిగి పెళ్ళనేసరికి పారిపోయాడు. అదా వాడి ప్రేమ. ఇప్పటికైనా వాడిని మర్చిపోయి నేను చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుపడతావని నాకు బ్రెయిన్ వాష్ చేశాడు. మరో వారం రోజుల్లో నువ్వు రాకపోతే మా పెళ్లికొచ్చి అక్షంతులు వేసి వెళ్లేవాడివి. మై గాడ్, పొజిషన్ అంత సీరియసా? అయితే అర్జెంటుగా మనం పెళ్లి చేసుకోవాల్సిందే. వీలైతే సాయంత్రం చేసుకుందాం. నేను వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండే. మొన్న అయింది చాలు బాబు. నిన్ను నమ్మి నీ కోసం వెయిట్ చేస్తూ నా టైం వేస్ట్ చేసుకోలేను. మొన్న ముంబై పారిపోయావు, ఈసారి చెన్నై పారిపోతావా? మాధవి, నన్ను ఇంకా పరీక్షిస్తున్నావా? నువ్వు లేని నా జీవితం లేదు మాధవి. నువ్వు లేకుండా నన్ను ఎలా బతకమంటావు మాధవి? ఆహా, ఏ సినిమాలో డైలాగులు నాయనా ఇవి? ఇవి డైలాగులు కాదు మాధవి, నా గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు. నా ప్రేయసికి నేను అందిస్తున్న ప్రేమ మూటలు. అంత బోరొద్దు గాని పాయింట్లోకి రా. అదే మాధవి, అసలు ముంబైకి ఏ పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చిందో
వెళ్ళాక నీకోసం ఎంతలా పరితపించిపోయానో మనసు విప్పి చెప్పుకోవాలనుంది. సాయంత్రం మనం రెగ్యులర్గా కలుసుకునే పార్కుకి సరిగ్గా 6 గంటలకల్లా వచ్చే నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. వద్దులే, ముందుగానే వస్తానని చెప్పి అవతల వాళ్ళని వెయిటింగ్లో పెట్టి ముంబై పారిపోవడం నాకు అలవాట్లేదు. నీకన్నా ముందుగానే అక్కడ ఉంటాను. ఎంత మాట అన్నావు మాధవి. చేసిన చిన్న తప్పుకి ఎంత శిక్ష. నువ్వు క్షమించానంటే గాని నాకు మనశ్శాంతి లేదు. అందుకే సాయంత్రం 6 గంటలకల్లా పార్కులో నీ పాదాల చెంతుంటాను. ఓకే? ఓకే, డన్. ఆ టైంకి నేను అక్కడికి వచ్చేస్తాను. ఉంటాను, బాయ్. అమ్మమ్మా, ఏమిటమ్మా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. తాతయ్యని కంగారు పడొద్దని చెప్పు. అలాగేనమ్మా, కానీ మరీ లేట్ చేయకు, తొందరగా వచ్చేయే. అలాగే, వస్తానమ్మమ్మా. సరే. గుడ్ మార్నింగ్ మేడం. సుందర్ కూర్చో. ముంబై పంపించినందుకు సక్సెస్ఫుల్ గా పని పూర్తి చేసుకొచ్చావు. నిజంగా ఆ టైంకి నువ్వు వెళ్ళకపోయి ఉంటే వారం రోజుల వరకు ఆగిపోయి ఉండేది. చాలా నష్టం వచ్చేది. ఆ రోజు నీ సొంత పని కూడా మానుకుని నేను చెప్పగానే వెళ్ళి పని పూర్తి చేసుకొచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. ఇందులో నాదే ఉంది మేడం. నా డ్యూటీ నేను చేశాను. అవుననుకో, కానీ అందరూ నీలాగే కంపెనీ పని కూడా సొంత పని అనుకోరు కదా. అందుకే నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆ రోజు నువ్వు పని ఉందన్నా వినిపించుకోకుండా అందర్నీ కాదని నిన్ను ముంబై పంపించాను. ఎందుకంటే నువ్వు వెళ్తేనే పని జరుగుతుందని నాకు ముందే తెలుసు. నా జడ్జిమెంట్ ఎప్పుడు తప్పు కాదని మరోసారి నిరూపించావు. అంతా మీ అభిమానం మేడం. అయినా ఇందులో నాదే ఉంది. మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను, అంతే. అలా చేసేవాళ్ళే నాకు కావాలి సుందర్. ఈ కంపెనీకి నా తర్వాత వారసులెవరూ లేరు. నీలాగా నమ్మకంగా పనిచేసేవాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే ఈ ఆఫీస్ బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పజెప్పేసి హాయిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్నాళ్లకి నమ్మకస్తుడివి నువ్వొకడివి కనపడ్డావు. నీ నిజాయితీ, సిన్సియారిటీ నాకు బాగా నచ్చాయి. అందుకే ఈ ఆఫీస్ బాధ్యతలు చాలా వరకు నీకు అప్పచెప్పేయాలనుకుంటున్నాను. మేడం, అవును సుందర్, ఇది వాళ్ళ నేను కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పటి నుంచో నాకు ఈ ఆలోచన ఉంది. మన ఆఫీస్లో జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆఫీస్లో సీనియర్స్ ఉన్నారు, వర్క్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికన్నా ఆ పోస్టుకు నువ్వైతేనే బెటర్ అనే డెసిషన్కి వచ్చాను. మీకు నా మీద అంత నమ్మకం ఉందంటే అది నా అదృష్టం మేడం. కాదు సుందర్, జనరల్ మేనేజర్ పోస్ట్కి నీలాంటి మంచివాడు, టాలెంట్ ఉన్నవాడు దొరకడం ఈ కంపెనీ అదృష్టం.